బంగారం ధరలు ఫ్యూచర్లో మరింత కొండెక్కుతాయా? లక్ష దాటితేనే బాబోయ్ అంటున్నారు. అదే పసిడి 2030 నాటికి తులం 5 లక్షలు దాటేస్తుందా? బంగారం పెట్టుబడిదారులకు ఇదే సరైన సమయమా? బులియన్ మార్కెట్ నిపుణులు అంచనాలు ఏంటి? బంగారం ఔన్స్ ధర $20,000 దాటిపోతుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. పసుపు వర్ణంలో ధగధగా మెరిసిపోయే బంగారాన్ని ఇష్టపడిన వారెవరుంటారు? కానీ ధర చూస్తేనే షాక్ కొట్టినంత పనవుతోంది. బంగారం ధర రికార్డు స్థాయికి పెరగడంతో ఆభరణాలు కొనుగోలు చేయలేక సాధారణ మధ్యతరగతి వినియోగదారులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ధరలు పెరుగుతున్నా కొనుగోలుదారులు మాత్రం తగ్గడం లేదు. గత 6 నెలలుగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 95,000 నుంచి 1,00,000 వరకు ఉన్నప్పుడు అదే ఎక్కువ అనుకున్నారు. ఏదో ఒక సమయంలో దిగొస్తుందని, 80 నుంచి 85,000 మధ్యకు వచ్చినప్పుడు కొనుగోలు చేయొచ్చు అని ఎంతో మంది ఆశించారు. అలాంటి ఆశలను అడియాసలు చేస్తూ ధర మండిపోయింది. బంగారం తగ్గుతుందా లేక ఇంకా పెరుగుతుందా? ఏం చేస్తే మేలు అనే సందేహాలు వినియోగదారుల మదిని తొలుస్తున్నాయి. మున్ముందు బంగారం కొనలేని పరిస్థితి ఎదురవుతుందేమో అని ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం బంగారం ధరలు 2030 నాటికి 5 లక్షలు దాటడం ఖాయమని అంటున్నారు. బంగారం ధరలు కేవలం డిమాండ్పై మాత్రమే కాకుండా అనేక అంతర్జాతీయ, దేశీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు వంటి అనిశ్చిత పరిస్థితులు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తి అయిన బంగారం వైపు మొగ్గు చూపడం వల్ల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగేటప్పుడు కరెన్సీ విలువ తగ్గుతుంది. ఈ సమయంలో కొనుగోలు శక్తిని కాపాడుకోవడానికి బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల దాని విలువ పెరుగుతుంది. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా పసిడిని డాలర్లలో కొనుగోలు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకోవడం లేదా తగ్గించడం ధరలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు విశ్లేషిస్తే రాబోయే 5 ఏళ్లలో కూడా పసిడి వృద్ధి ఊహించని విధంగా ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అధిక ద్రవ్యోల్బణం కొనసాగితే బంగారం ధరలు మరింత పెరుగుతాయి. ప్రస్తుతం 5 లక్షల విలువ చేసే బంగారం 2030 నాటికి 10 లక్షల మార్కును దాటే అవకాశం ఉంది. ఈ అంచనా ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని భావించవచ్చు. ఇది బంగారాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా చూసేవారికి నిజంగా ఒక శుభ సూచిక. 1975లో తులం బంగారం ధర 540, 1980లో 1330, 1990లో 3200గా ఉంది. 2000వ సంవత్సరంలో తులం 4400 ఉంటే 2005లో 7000 అయింది. అదే రెట్టింపుకు 1000 తక్కువ. 2010 నాటికి 18,500 అయింది. ఈ 10 ఏళ్ల గ్యాప్లో తులంపై 14,000 పెరిగింది. 2015 వరకు 10 గ్రాములు 26,343 అయింది. ఈ 5 ఏళ్లలో కూడా గ్రోత్ ఎక్కువగానే ఉంది. 2020 సంవత్సరానికి తులం 48,650 చేరింది. ఈ 5 ఏళ్లలో దాదాపు డబుల్ అయింది. 2021లో 50,045, 2022లో 52,950, 2023లో 60,300, 2024లో 78,000 అయింది. జెట్ స్పీడ్తో గోల్డ్ రన్ కొనసాగింది. 2025 అక్టోబర్లో దాని ధర 135,250 ఉంది. 25 ఏళ్లలోనే బంగారం ఎంత పెరిగిందో తెలుసా? 1,21,000కు పైగా హైక్ అయింది. ఇది 2030 నాటికి 5 లక్షలు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది? గోల్డ్ తప్ప ఏది కొన్నా ఈ స్థాయిలో రాబడి ఉండదు. అందుకే మీరు ఇంకో ఆలోచన చేయకండి. చేతిలో డబ్బుంటే వెంటనే గోల్డ్ కొనేయడం బెటర్. దీర్ఘకాలికంగా చూస్తే అధిక ద్రవ్యోల్బణం నుంచి రక్షణ, ఆస్తి భద్రత కోసం పసిడి ఇప్పటికీ అత్యంత భద్రమైన పెట్టుబడిగా కొనసాగుతోంది. 2030 నాటికి బంగారం పెరుగుదల అవకాశాలు బలంగా ఉన్నప్పటికీ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. బంగారం అనేది భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి అనుకునే వారికి, తమ పోర్ట్ఫోలియోలో వైవిధ్యం కోరుకునే వారికి ఒక అనివార్యమైన పెట్టుబడి మార్గంగా ఉంది. డిసెంబర్లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలతో పసిడి ధరలు గ్లోబల్ మార్కెట్లలో ఔన్సుకు
$4,175 దాకా చేరాయి. పుత్తడి గత కొన్ని నెలలుగా శక్తివంతమైన ర్యాలీని కొనసాగిస్తోంది. ఈ ధోరణి వచ్చే ఏడాదిలోనూ కొనసాగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2026లో బంగారం సగటు ధర ఔన్సుకు $4,538 వద్ద ఉండొచ్చు. ముఖ్యమైన స్థూల ఆర్థిక టెయిల్ విండ్స్, అలాగే పెరుగుతున్న సురక్షిత ఆశ్రయ డిమాండ్ ఈ ధరను మరింతగా $5,000 వరకు తీసుకెళ్లే అవకాశాన్ని సూచిస్తున్నాయి.